ఈరోజు మన వీడియోలో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025కి సంబంధించి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఎలా సబ్మిట్ చేయాలి అనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. గూగుల్లో teacherinfo.apcfss.in అని చెప్పేసి టైప్ చేయగానే మనకి ఇలా కనబడుతుంది. ఈ సైట్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా ఓపెన్ చేయగానే మనకు హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. కొంచెం స్క్రాల్ చేసి కిందకి కొంచెం జూమ్ చేస్తే మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక టైల్ కనబడుతుంది. ఇక్కడ ఇలా కనబడుతున్నటువంటి ఈ వెబ్ ఆప్షన్స్ దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మన యొక్క టీచర్ అథెంటికేషన్కి సంబంధించి కన్సర్న్ టీచర్ యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే దీని మీద మనం క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ అనే దాని మీద మనం క్లిక్ చేయగానే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి గెట్ డీటెయిల్స్, ఈ గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ మనకు సంబంధించినటువంటి మన డీటెయిల్స్, మన వర్కింగ్ స్కూలు, నెక్స్ట్ ప్రెజెంటు, సీనియారిటీ ప్రకారం మన యొక్క ర్యాంకు, నెక్స్ట్ అట్లాగే మండల హెడ్ క్వార్టర్ నుంచి మన యొక్క స్కూల్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ పెడతానికి మనకి కింద సెలెక్ట్ మండల్ ఆర్ డివిజన్ అని చెప్పేసి 2 రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం మండలం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ మండల్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా డివిజన్ సెలెక్ట్ చేసుకుంటే డివిజన్స్ యాడ్ అవుతాయి. అప్పుడు ఈ డివిజన్లో నుంచి మీకు ఏ డివిజన్కు సంబంధించినటువంటి స్కూల్ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో కన్సర్న్డ్ డివిజన్కి ఎదురుగుంటా చెక్ బాక్స్ ఉన్నాయి. ఆ యొక్క చెక్ బాక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని వీటిని రైట్ సైడ్ ఇటు తీసుకురావడానికి, ప్రయారిటీ డివిజన్లోకి తీసుకురావడానికి, అంటే ప్రయారిటీ ఆఫ్ డివిజన్స్ ఆర్ మండల్ ఇటువైపు తీసుకురావడం కోసము ఇక్కడ కనబడుతున్నటువంటి రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మాకు ఒక డిస్ప్లే వస్తుంది. లెఫ్ట్ సైడ్ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ ప్రయారిటీ డివిజన్స్ని రైట్ సైడ్ తీసుకురావడానికి ఎస్ అని చెప్పేసి అడుగుతుంది. మనం ఎస్ అని సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి డివిజన్స్ అన్నీ కూడా ఇటువైపు రావడం జరుగుతుంది. అట్లాగే వీటిని మళ్ళీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో కనుక మీరు మార్చుకోవాలి అనుకుంటే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 3rd డివిజన్ని ఫస్ట్కి తీసుకురావాలి అనుకుంటే ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్ యారో ఉంది, ఈ అప్ యారో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది పైకి వెళ్ళడం జరుగుతుంది. లేదు దాన్ని మీరు కిందకి తీసుకురావాలి అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ డౌన్ యారో ఉంది, డౌన్ యారో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డివిజన్ లేదా మండలు కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఈ డివిజన్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ మీకు డిస్ప్లే అవ్వాలి అనుకుంటే కింద గెట్ స్కూల్స్ అని చెప్పేసి ఉంది. ఈ గెట్ స్కూల్స్ అనే దాని మీద ప్రెస్ చేయాలి. మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి స్క్రీన్ మీద ఎలా డిస్ప్లే అవుతుంది, డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఓకే అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుంటాము. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి 3 డివిజన్లో నుంచి లిస్ట్ ఆఫ్ స్కూల్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 1 by 1 మన స్కూల్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి స్కూల్ యొక్క మనకి డివిజను, నెక్స్ట్ అట్లాగే మండలము, నెక్స్ట్ అక్కడ నుంచి మండలం యొక్క హెడ్ క్వార్టర్ నుంచి కూడా కన్సర్న్డ్ విలేజ్ ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏదైతే ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 2nd, 3rd అట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ రైట్ యారో మార్కు మనం ప్రెస్ చేయగానే ఎస్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఎస్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇటువైపు రావడం జరుగుతుంది. వీటిలో కూడా సేమ్ మళ్ళీ ప్రయారిటీ ప్రకారం వీటిని మనం కనుక మార్చుకోవాలి అనుకుంటే కనుక పైకి తీసుకెళ్ళాలి అనుకుంటే పైకి, లేదా వాటిని కిందకి తీసుకురావాలి అనుకుంటే కనుక కిందకి ఇట్లా మార్చుకోవచ్చు. లేదా ఇక్కడ ఉన్నటువంటి వీటిని ఇటువైపు తీసుకురావాలి అంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేయాలి అని చెప్పేసి అనుకుంటే సెలెక్ట్ ఆల్ కొట్టి ఇక్కడ ఇలా అనగానే
ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మళ్ళీ లెఫ్ట్ సైడ్కి రావడం జరుగుతుంది. మళ్ళీ ఫ్రెష్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది డివిజన్ వైజ్గా మనం స్కూల్ సెలెక్ట్ చేసుకోవడం. అట్లా కాకుండా మేము మండలం వైజ్గా స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తూ ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి ఇక్కడ మండల్ డివిజన్ అని చెప్పి సెలెక్ట్ మండల్ ఆర్ డివిజన్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇందాక మనం డివిజన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా మన డిస్టిక్లో ఉన్నటువంటి మండల్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ మండలాలను అయితే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మండలాలని 1 by 1 మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వీటన్నిటిని కూడా మనం ప్రయారిటీ మండలం కింద తీసుకురావాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైట్ దీని మీద క్లిక్ చేయగానే ఎస్ అని అడుగుతుంది. వీటిలో కనుక ఇంకేమైనా మార్చుకోవాలి అంటే కనుక దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్ యారో ద్వారా మనం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ తీసుకోవచ్చు. ఇలా మన యొక్క ప్రయారిటీ మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మండలంలో ఉన్నటువంటి స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే కిందకి వెళ్ళిన తర్వాత గెట్ స్కూల్స్ అని చెప్పేసి ఉంది. ఈ గెట్ స్కూల్స్ దీని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే సెలెక్ట్ చేసుకుని మనం ఇచ్చినటువంటి ప్రయారిటీ 1, 2, 3 ఈ మండల్స్ ఆ ప్రయారిటీ ప్రకారమే ప్రయారిటీ 1 మండల్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. అది అయిపోయిన తర్వాత ప్రయారిటీ 2లో ఉన్నటువంటి స్కూల్స్, ఆ తర్వాత ప్రయారిటీ 3లో ఉన్నటువంటి స్కూల్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ 3 మండలాల నుంచి కూడా మనం ఏ స్కూల్స్ ప్రయారిటీ ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ స్కూల్ ఎదుర్కొంటా మనం ప్రయారిటీ 1, 2 అట్లా ఇచ్చుకొని వీటన్నిటిని కూడా ఇటువైపు మనం తీసుకురావచ్చు. కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మండలాలు నెక్స్ట్ అట్లాగే అట్ ద సేమ్ టైం ఎక్కువ స్కూల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లెక్క ర్యాంకుని బట్టి రైట్ యారో మార్క్ మీద ప్రెస్ చేయగానే ఎస్ అని అడుగుతుంది. ఎస్ అని ప్రెస్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ కూడా అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ సెలెక్టెడ్ స్కూల్స్ మనం ఎన్నైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ నెంబర్ కూడా ఇక్కడ కనపడుతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంది. ఈ డిక్లరేషన్ని మనం ఓకే చేసుకుని ఇక్కడ ప్రివ్యూ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ ప్రివ్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మన యొక్క డీటెయిల్స్తో పాటు మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మళ్ళీ కనుక వీటిని కనుక మీరు ఏమైనా ఎడిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది. ఈ ఎడిట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేసి ఎడిట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇచ్చినవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఆర్డర్ ప్రయారిటీ ప్రకారం అని చెప్పేసి అనుకుంటే కనుక ఇక్కడ సేవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. సో మనకి 3 సార్లు మాత్రమే ఎంటర్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవి జాగ్రత్తగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సేవ్ అంటే మనం సబ్మిట్ చేసినట్టే అర్థం. ప్రత్యేకంగా మనకి సబ్మిట్కి సంబంధించి ఇంకొక ఆప్షన్ అంటూ ఉండదు. సేవ్ చేసాము అంటే ఆప్షన్స్ మనం ఫ్రీ చేసాము అని చెప్పేసి. లేదా ఎడిట్ చేయాలనుకుంటే మళ్ళీ బ్యాక్ బటన్ నొక్కేసి మళ్ళీ మనం వెనక్కి వచ్చేయచ్చు. ప్రాసెస్ మొత్తము ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాక్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ బ్యాక్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ప్రాసెస్ మొదటి నుంచి మొదలవుతుంది. మళ్ళీ మనం మండలం కావాలంటే మండల్, డివిజన్ వైజ్ కావాలంటే డివిజన్ వైజ్, ఇక్కడ మండలంలో ప్రయారిటీ ప్రకారం మండలాలు సెలెక్ట్ చేసుకుంటాము. వాటిని ఈ రైట్ యారో ద్వారా ఇటువైపు తీసుకొస్తాము. నెక్స్ట్ ఇటువైపు ఆల్రెడీ తీసుకొచ్చిన వాటిని మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళాలంటే దీన్ని ఉపయోగించుకుంటాము. మనం సెలెక్ట్ చేసుకున్న వాటిలో నుంచి ప్రయారిటీ ప్రకారం పైకి తీసుకెళ్ళాలంటే ఈ యారో, కిందకి తీసుకెళ్ళాలంటేనేమో డౌన్ యారో. నెక్స్ట్ వన్స్ మనం సేవ్ చేసిన తర్వాత మనం సేవ్ చేసినటువంటి ఆప్షన్స్ మొత్తాన్ని కూడా మనం ప్రింట్ తీసుకోవడానికి అంటే వ్యూ చూడటానికి అండ్ నెక్స్ట్ అట్లాగే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ ఉంది. కొంచెం పైకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ మన యొక్క ప్రీవియస్లీ అంటే ఒకసారి మనం సేవ్ చేసేసిన తర్వాత మళ్ళీ వాటిని చూడాలి లేదా మనం సబ్మిట్ చేసిన వాటిని పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి టు వ్యూ యువర్ ప్రీవియస్లీ సబ్మిటెడ్ ప్రిఫరెన్సెస్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద మనం ప్రెస్ చేస్తే మనం ఆల్రెడీ సబ్మిట్ చేసినటువంటి వెబ్ ఆప్షన్స్ లిస్ట్ మొత్తం కూడా పీడిఎఫ్లో విత్ స్కూల్ నేమ్స్తో సహా నెంబర్తో సహా మనకి డిస్ప్లే అవుతాయి. వాటి మీద క్లిక్ చేయగానే మనం సబ్మిట్ చేసినటువంటి టీచర్ వెబ్ ఆప్షన్స్ యొక్క
పీడిఎఫ్ అని చెప్పేసి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ దీంట్లో మన డీటెయిల్స్ మనం ఏవైతే స్కూల్స్ ఇచ్చామో ఆ ప్రయారిటీ ప్రకారము అవన్నీ కూడా సీరియల్ నెంబర్తో పాటుగా మనకి ఇక్కడ రావటం జరుగుతుంది. సో ఈ విధంగా 2025 టీచర్స్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ అనేవి మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇలా సబ్మిట్ చేసిన వాటిని పీడిఎఫ్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఆర్డర్స్ వన్స్ జనరేట్ అయిన తర్వాత వాటిని మళ్ళీ వెబ్ ఆప్షన్కి సంబంధించి మనం ఇచ్చిన ప్రిఫరెన్స్లు డౌన్లోడ్ చేసుకున్నట్టే మన యొక్క ఆర్డర్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2025కి సంబంధించి టీచర్స్ యొక్క ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ని మనం ఆన్లైన్లో ఎంటర్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వడానికి ఉన్నటువంటి అథెంటికేషన్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు. ఈ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ పేజీకి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు.